ఏంటా సౌండ్స్ అని అనుకుంటున్నారా? తెలిసిందే కదా పిల్లల గురించి. వాళ్ళ నగ్గాలనుకున్న ప్రతిసారి గెరిటులు గిన్నెలు వాడుతూ ఉంటారు. అవైతే గట్టిగా వినపడతాయి కాబట్టి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? మా బాబుని స్కూల్లో జాయిన్ చేసే టైం వచ్చింది. మా ఆవిడేమో అదేదో ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలంటుంది. నేనేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అంటున్నా. అబ్బా ఏంటా ఏంటి నేను గయ్యాలని అందరికీ చెప్పి నేను బ్యాట్ చేద్దామని చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా చెప్పుకుని ఏడవండి. మన ఆరుగంగాడు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. లేదు ఇంటర్నేషనల్ స్కూల్. లేదు గవర్నమెంట్ స్కూల్. ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గవర్నమెంట్ స్కూల్. ఇన్సెప్షన్. ఆగు, ఇలా అరుచుకుంటూ పోతే తేలదు. చిట్టీలేద్దాం, ఏ స్కూల్ వస్తే అది. వేయండి. తీసుకో. దేవుడా, ఇంటర్నేషనల్ స్కూలే రావాలి. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మా వాడు గవర్నమెంట్ స్కూల్ మా వాడు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. చిచ్చి, మోసాలు చేయడం కూడా స్టార్ట్ చేశారా? మిమ్మల్ని తెలిసిపోయింది. ఎలాగో మన షష్టి పూర్తికి వెళ్తున్నాం కదా, నేను అరవగంగాడు అక్కడే ఉంటాం. ఇంక రా. సర్లే, నువ్వు చెప్పిన ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తా. నిజంగా ప్రామిస్? ప్రామిస్. అయితే ఈ రోజే వెళ్ళి ప్రిన్సిపల్ని కలవండి. ఎంపోరియం క్లోజ్ చేసి నేను వెళ్ళను, అసలే పెళ్లిళ్ళ సీజను. మీరు ఒక గంట సేపు ఎంపోరియం క్లోజ్ చేస్తే పెళ్లిళ్ళేమో ఆగిపోవు. నేను ఆరుగంగాడు ఫంక్షన్కి వెళ్ళొచ్చే లోపు వాడికి అడ్మిషన్ దొరికిందన్న న్యూస్ నాకు వినపడాలి. హలో. ఏ రవి, ఎక్కడ్రా? ఎంపోరియం క్లోజ్ చేసుంది. మా వాడిని స్కూల్లో జాయిన్ చేద్దామని ప్రిన్సిపల్ కలవడానికి వచ్చాను రా. అవునా? ఏ స్కూలు? అదేరా, ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్. అబ్బో, పెద్ద స్కూలే. అవునరా, నేనేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని. మా ఆవిడే ఇంటర్నేషనల్ స్కూలు, మా వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫారిన్ వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పి రిషి సోనక్ రేంజ్లో ఊహించేసుకుంటుంది. మంచి స్కూలేరా, కానీ కానీ ప్రిన్సిపలే కొంచెం తిక్క క్యాండిడేట్ అని విన్నా. తిక్కనా అంటే? అంటే సార్, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. హలో హలో. అరే, మళ్ళీ కాల్ చేస్తాను, పిలుస్తున్నట్టున్నారు. సార్, నా పేరు ప్రకాష్ అండి, నేను ఇక్కడ ప్యూర్ని. చెప్పండి. అడ్మిషన్ కోసం వచ్చారా? అవునండి. ఇక్కడ రోజుకి 100 అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ సంవత్సరం మీకు అడ్మిషన్ కష్టమే. అయ్యో, అలా అనకండి, మా ఆవిడ చంపేస్తుంది. ఎలాగైనా సీట్ కావాలండి. అయితే ఓ దారుంది. ఏంటిది? మీరు 20,000 ఇవ్వండి, మీ అప్లికేషన్ పైన పెడతాను, మీకు సీట్ వచ్చేలా చేస్తాను. ఏంది 20,000? హా. 20,000 అంటే మామూలు విషయమా? ఎలా కనబడుతున్నా నీకు? స్కూల్ ఏమో ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షనా, లోపలంతా కరప్షనా? మీ ప్రిన్సిపల్కి తెలుసా ఈ విషయం? అయ్యో, అంత పని చేయకండి సార్. రండి. పదా. ఎంత సోపు ఇచ్చానే. ఎక్కడరా బాబు, టైం అయిపోతుంది. హలో. ఏమైందండి? సీట్ దొరికినట్టేనా? నేనైనా స్వీట్ షాప్కి వచ్చానంటే అడగంగానే ఇచ్చేదానికి. ఇది స్వీట్ కాదు, స్కూల్లో సీటు. ఈ స్కూల్లో సీట్ చాలా కష్టం అనిపిస్తుంది. ఇందాక ప్యూన్ గాడు 20,000 లంచం ఇస్తే సీట్ ట్రై చేస్తా అన్నాడు. మరి మీరేమన్నారు? 20,000 అంటే మరీ ఎక్కువ కదా, 5,000 అయితే మేనేజ్ చేయొచ్చు అనే లోపు వెళ్ళిపోయాడు. ఇంతకీ ప్రిన్సిపల్తో మాట్లాడారా? ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా, ఆమె దర్శనం కలగదే. అసలు పేరెంట్స్ని ఇంతసేపు వెయిట్ చేయొచ్చా? అసలు ఎంపోరియం క్లోజ్ చేసి వచ్చా. మీరు షాప్ మూసిన గంటలో కోట్లు సంపాదించారు గాని అక్కడే వెయిట్ చేయండి. చేస్తాలే. అసలే ఇక్కడ ఫంక్షన్ లో అందరికీ చెప్పేశా. ఏం చెప్పావు? మనోడు ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ అవుతున్నాడని. సరిపోయింది. అడ్మిషన్ దొరికితేనే మీరు ఇంటికి రావాలి, అర్థమైందా? సరే. ఇంకా ఎప్పుడు వస్తుంది ఈ ప్రిన్సిపల్? హలో అండి. హలో అండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. నా పేరు అనన్య అద్వాని. అనన్య అద్వాని?
సారీ అండి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు. బయట ఒక పేరెంటు అడ్మిషన్ ఇవ్వలేదని చెప్పి గొడవ చేస్తున్నాడు. సో అతన్ని పంపించేసి వస్తున్నాను. అయ్యో ఏమైందండి? ఎందుకు అడ్మిషన్ ఇవ్వలేదు? అబ్బాయి పేరు బాలేదండి. పేరు బాగాలేదనా? ఆ, సోమశేఖర్ అంట. చాలా ఓల్డ్ నేమ్లా ఉంది కదా. సోమశేఖర్ ఓల్డ్ ఏంటి? మాలాంటి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలంటే పేరు చాలా మోడర్న్గా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఆ పిల్లోడు బాగా చదివి ర్యాంక్ కొట్టాడనుకోండి, మేమేమైనా అనౌన్స్ చేయాలి, మా టాపర్ సోమశేఖర్ అని చెయ్యాలా? ఆ సౌండ్ బాగలేదు కదా. ఆ, ఆయనేమో మా నాన్న పేరు పెట్టుకున్నాం, అలా ఎలా మారుస్తామని ఏదేదో అంటున్నాడు. మా వాడి పేరు ఆర్ముగం అంటే ఏముంటుందో. సరే వదిలేయండి. ఇంతకీ మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు ఆర్ముగ్ ఆర్ 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 అరవింద్ స్వామి. కాదండి. ఓహో. ఆర్ అల్లు అర్జునా? కాదండి. ఆరవ్. ఆరవా? ఆరు ఆరవ్ బాగుందండి, మోడర్న్ గా ఉంది. ఎవరి సెలక్షన్? అచ్చొచ్చి ఏంటమ్మా యాండి వాడు భయపడుతున్నాడు. చూసావా? ఓ, అంతా మా తాత పోలికలే. అందుకే మా తాత పేరు పెట్టుకుందాం, ఆర్ముగం. చీ, ఆరుగం ఏంటండి, చాలా ఓల్డ్ గా ఉంది. వీడి పేరు ఆరవ్ అని పెడదాం. ఆరవేంది? ఆరవేం బాలేదు. మా తాత పేరే పెడతాను. వీడి పేరు ఆర్ముగం ఫిక్స్ అంతే. హలో రవి గారు, ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నా సెలక్షన్ అండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఇప్పుడు అంబానీ గారు బిజినెస్ అండి, మీరు కూడా బిజినెస్ అంటున్నారు. అంటే మీరు అంబానీ గారు ఒకటేనా? కాదండి, అందుకే ఏం బిజినెస్ అంటున్నా. ఎంపోరియం నడుపుతూ ఉంటానండి. ఎంపోరియమా? ఎయిర్ బ్యాండ్స్, ఐబ్రోస్, జాకెట్ ముక్కలు, లేసు, ఫాల్స్లు, ఫేర్ అండ్ లవ్లీలు, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, ఇలా లేడీస్ సంబంధించినవన్నీ మన దగ్గర ఉంటాయండి. యు మీన్ బొటెక్? అదే అండి, అదే బొటిక్. ఇంతకీ మీ వైఫ్ అబ్బాయి రాలేదేంటి? వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారండి. ఫంక్షన్? వీక్ డేలో ఫంక్షన్? ఓకే. ఏమైందండి? ఆహా, ఏం లేదు. మీ బాబు ఏజ్ ఎంత? మా బాబు ఏజ్ 4 years అండి. 4 years. కరెక్ట్ టైంకి జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మా వాడి ఫీజు ఎంతండి? జస్ట్ 2 lakhs అండి, ఇంక్లూడింగ్ GST. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని కలిపి 2 lakhs అంటే పర్లేదండి, చాలా తక్కువే. రవి గారు, మీరు సూపర్ కామెడీ చేస్తున్నారండి. నర్సరీకే 2 lakhs. 2 lakhs? వీక్ పేరెంట్స్. వాటర్ తీసుకోండి. ఏంటండి మరీ దారుణం. కమానండి, ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు? ఇప్పుడు మీకు 2 lakhs అనేది మినిమం అండి. మినిమమా? మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు. అయినా 2 lakhs ఫీజు ఏంటి అనేదిగా మీ డౌట్. ఇప్పుడు అన్ని స్కూల్స్ లాగానే నర్సరీ అనగానే ఏబిసిడీలు చెప్పి ఇంటికి పంపించేస్తానుకున్నారా? మరి ఇంకేం చేస్తారండి? మంది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మీ పిల్లలకి మేము స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, పెయింటింగ్, ఫైటింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్, పోల్ జంపింగ్, లాంగ్ జంపింగ్. మా వాడు బెడ్ మీద జంప్ చేయడానికే భయపడతారండి, మీరు లాంగ్ జంప్ అంటున్నారు. ఛా, మీలాంటి పేరెంట్స్ డిస్కరేజ్ చేయడం వల్లే ఇండియాకి ఒలింపిక్స్ లో మెడల్స్ రావట్లేదు. మాలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్కి రాలేకపోతున్నారు. ఏంటో అన్నారు? ఏం లేదండి. ఇవి మాత్రమే కాదు రవి గారు, స్కూల్ ఎక్స్కర్షన్స్, సైన్స్ ల్యాబ్స్. ఏంటి ఇవన్నీ నర్సరీ పిల్లలకే? మీ వాడు ఫారెన్ వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి సరే అండి, ఎలాగోలా అడ్జస్ట్ చేసి జాయిన్ చేస్తానండి. మీకు మా స్కూల్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు చాలా ప్రొసీజర్ ఉంటుంది, చాలా టెస్టులు ఉంటాయి. టెస్ట్లా? ఇప్పుడు మా అబ్బాయిని ఎప్పుడు తీసుకురావాలి? రవి గారు, మీరు మళ్ళీ కామెడీ చేస్తున్నారు. టెస్టులు మీ అబ్బాయికి కాదు, మరి మీకు. నాకా? ఏ చెట్టుకి ఆ కాయ అనే పాలసీ నేను బాగా నమ్ముతాను. పేరెంట్స్ బిహేవియర్ని బట్టే పిల్లల బిహేవియర్ ఉంటుంది. ఇదేం ట్విస్ట్? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక విషయం తెలుసా? మీరు ఆల్రెడీ 2 టెస్టుల్లో ఫెయిల్ అయ్యారు. టెస్ట్లా? ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు ఫెయిల్ అయినాను? ఇందాక మిమ్మల్ని వెయిట్ చేపించి మీ పేషెన్స్ ని టెస్ట్ చేశానండి. మీకు బాగా ఓపిక తక్కువ, నాకు బాగా అర్థమైంది. ఒక్క వీక్ డేలో మీ వైఫ్ మీ అబ్బాయి ఫంక్షన్కి వెళ్ళారు అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా సెలవులు పెట్టి మీ వైఫ్ని మీ అబ్బాయి ఫంక్షన్ తీసుకెళ్తారా? ఆ టెస్ట్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారు.
మా మావయ్య గారి షష్టి పూర్తండి. కూతురు మనవడు వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారు కదా. షష్టి పూర్తి వీకెండ్లో పెట్టుకోవచ్చు కదా, వీక్ డేలో ఎందుకు పెట్టుకున్నారు? సో మీ మామయ్య గారు కూడా ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్? టెస్ట్ అంటే ఏమడుగుతారండి? అది నాకు కూడా తెలియదండి. మా స్టాఫ్ అంతా కలిసి ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే పేరెంట్స్లో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుందని ఆలోచించి పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. నాకు భయం వేస్తుందండి. ఎందుకండి భయం? ప్రకాష్ సార్. మేడం, ఈయన ప్యూను కదండి. కాదండి, హీఈస్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్, సైన్స్ టీచర్ కూడా. వైస్ ప్రిన్సిపలా? ఇందాక ప్యూన్ లాగా వచ్చారు. అది మీ బిహేవియర్ టెస్ట్ చేయడానికి. ఓహ్, మేడం, హీఈస్ ఆనెస్ట్. అతను లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓ, ఒక టెస్ట్లో పాస్ అయ్యారు మీరు. జస్ట్ మిస్. సో నెక్స్ట్ మేము పెట్టబోయే టెస్ట్లో పాస్ అయితే మీ అబ్బాయికి సీట్ వచ్చినట్టే. అంటే ఇప్పటికిప్పుడు టెస్ట్ అంటే నేనేం ప్రిపేర్ కూడా అవ్వలేదండి. అప్పుడే కదా అసలు టాలెంట్ బయటకు వచ్చేది. పదండి. కరెక్ట్. మేడం మీరు ఏమనుకోకుండా నాకు కొంచెం టైం ఇస్తే ప్లీజ్ మేడం. సరే అండి, ఇవాళ మిమ్మల్ని వదిలేస్తాను. ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి రేపు రండి. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. రండి. ఏం స్కూల్లో ఏమో. అక్కడ ఆగండి. సీట్ సంగతి ఏమైంది? దొరికినట్టే. మళ్ళీ నట్టే ఏంటి? అంటే వాళ్ళు ఒక టెస్ట్ పెడతారంట, అందులో పాస్ అయితే సీట్ ఇస్తారంట. 4 ఏళ్ల పిల్లాడికి టెస్ట్ ఏంటండి? కదా, అందుకే నాకు పెడుతున్నారు. నీకు టెస్ట్ పెడుతున్నారా? అదే కదా. ఏం టెస్ట్ పెడతారంట? అది నాకు కూడా తెలియదు. ఏం టెస్ట్ పెడతారో. అయినా మీరంత పెద్ద ఎంపోరియం నడుపుతున్నారు, మీ తెలివితేటల మీద నాకు బాగా నమ్మకం ఉందండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. మన ఆరుగంగాడికి సీట్ దొరికినట్టే. ఆరుముఖం అంటే గుర్తొచ్చింది, మన ఆరుముఖం పేరు మార్చాలే. ఏంటి పేరు మార్చాలా? ఇదేంటిది? అర్థం కావట్లేదే. ఛీ, దీని అమ్మ జీవితం. నా టైంలో కూడా నేను ఇంత చదువుకోలేదు కదరా అయ్యా. ఇదొకటే. హలో ప్రసాద్ గారు. రవి గారు, చెప్పండి. ఏం లేదండి, ఎంపోరియం ఎప్పుడు తీస్తారా అని చెప్పి కాల్ చేశాను. అవునా? మా అక్క కూతురు పుట్టినప్పటి నుంచి మొన్న పెద్ద మంచి ఫంక్షన్ అయ్యేంత వరకు ప్రతి సామాన్ మీ ఎంపోరియంలోనే కదండి తీసుకుంది. మా అక్క కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందండి. ఓ, కంగ్రాట్స్. పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ అందరూ సామాన్లు మా ఊర్లో తీసుకోండి, హైదరాబాద్ నుంచి తీసుకురావాల్సినంత అవసరం ఏముంది అని అంటున్నారు. కానీ నేనే గట్టిగా చెప్పానండి, హైదరాబాద్ లో రవి గారు ఎంపోరియంలో షాపింగ్ చేయండి, మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదని చెప్పానండి. నేనంటే ఎంత అభిమానం అండి మీకు. సాయంత్రం తెలుస్తాను. సరే అండి, ఓకే. ఓకే అండి. ఏంట వీళ్ళ అభిమానం. జరగవే, ఎంపోరియంకి వెళ్ళాలి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్? గూగుల్ చేసుకో. తెలీదే. ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల వచ్చే నష్టాలేంటి? ఇప్పుడు నేను వెళ్ళి ఎంపోరియం తిరగకపోతే వచ్చే నష్టం ఎంతో తెలుసా? మీరు ఒక్కరోజు ఎంపోరియం ఓపెన్ చేయకపోతే పెళ్ళిళ్ళేం ఆగిపోవు, కానీ ఆ పెళ్లిళ్ళ వల్ల మనకొచ్చే గిరాకీ ఆగిపోతుంది కదా, అది తెలుసా నీకు? పెళ్లిళ్ళు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయండి, కానీ మన ఆరవగాడి స్కూల్ అడ్మిషన్ ఈ ఇయర్ జరగాలి. అవుతుందిలేవే, జరగవే. విచ్ ఇస్ ద లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ద ఎర్త్? ఇలా ఏది చదువుకోకుండా రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారు? మన అబ్బాయికి సీట్ ఎలా ఇప్పిస్తారు? ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పనందుకు ఎంపోరియంకి మాత్రమే వెళ్ళనివ్వట్లేదు. రేపు గాని ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకో, ఇంటికి కూడా రానివ్వను. ఒరే ఆర్ముఖంగో, ఆరవగో, నీ సీటు వల్ల నా సీట్ చిరిగేలా ఉంది కదరా. ఇదిగోండి, ఇది జామెట్రీ బాక్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కి, ఇది కలర్ పెన్సిల్స్ డయాగ్రామ్స్ కి, ఇది ప్యాడ్ నెత్తికేసి కొట్టుకోవడానికా? లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ద ఎర్త్? బ్లూ వేల్. లార్జెస్ట్ ఓషన్? పసిఫిక్. బీ మోర్ స్పెసిఫిక్. The Pacific Ocean is the largest and deepest ocean of Earth's 5 oceanic divisions. యుద్ధానికి వెళ్తున్న సోల్జర్ లా ఉంది నా పరిస్థితి. విజయీ భవ. ఏం విజయీ భవ? జాగ్రత్తగా రాయండి. నమస్తే, నా పేరు రవి. నమస్తే, నా పేరు మామ్ సింగ్ ఉన్నాయి. ఓ, आप पंजाब से हो?
ఆహా, ఆ, ఆ. ఆ, చిత్తూరు. చిత్తూరు. ఎగ్జామ్? ఎగ్జామ్ హ్యాపీ ఎగ్జామ్. ఆ, ఓహో, నాది బేటాకి స్కూల్ జాయిన్ చేద్దామని బెస్ట్ స్కూల్ ఏది అని చూస్తే ఇది దొరికినాయి. ఓ నిజంగానే ఇది అంత మంచి స్కూలా? నంబర్ 1 స్కూల్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దీని వైస్ ప్రిన్సిపల్ చాలా తెలివైనే ఉన్నాయి. మంచి అతను కూడా. వైస్ ప్రిన్సిపల్? ఆ, ఎవరైనా ప్రిన్సిపల్ మంచిదంటారు కానీ మీరేంటండి వైస్ ప్రిన్సిపల్ అంటున్నారు? ఏం మంచోళ్ళు లేండి. ఆయన మొన్న ప్యూన్ గెటప్లో వచ్చి 20,000 లంచం అడిగాడు. అవును, నాకు కూడా అడిగినాయి. నేను ఇయ్యలే. అయినా పేరెంట్స్ టెస్ట్ చేయడానికి ఇదేం పథకం అండి? వైస్ ప్రిన్సిపల్ది ఐడియా అది. అందుకే వాడు స్మార్ట్. వైస్ ప్రిన్సిపల్ పొగుడుతున్నాడు ఏంటి? మేడం, ఆ, క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవడానికి కాస్త టైం పడుతుంది. చూడు, గంట సేపటి నుంచి ఆరో ఫాదర్ వెయిటింగ్. మనది అసలే ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్. మన సైడ్ నుంచి ఇంత లేట్ చేస్తే ఆయన ఏమనుకుంటారు? వచ్చి గంట అయింది. బాగా కోపం వస్తుంది, కానీ అస్సలు కోప్పడకూడదు. ఎందుకంటే ఇది వాళ్ళు మన పేషెంట్ని టెస్ట్ చేయడానికి చేస్తున్న డ్రామా. సారీ మేడం, ఒక 20 minutesలో తీసుకొచ్చేస్తాను. తొందరగా తెండి. అవునవును. మ్యాటర్ అది. నాకు తెలుసు, ముందే హలో. తెలుసు. గుడ్ మార్నింగ్ టీచర్. ఆ? అయ్యో, పేరెంట్ అయిన మీరు స్టూడెంట్ లా ప్రిన్సిపల్ అయినా నాకు విష్ చేస్తారేంటండి? ప్రిన్సిపల్ అయిన మీరు పేరెంట్ అయిన నాకు స్టూడెంట్లా ఎగ్జామ్ పెట్టట్లేదు. అలానే మ్మ్. కూర్చోండి. వీడికి సీటు దొరికినట్టే. సారీ అండి, కొంచెం డిలే అయ్యింది. అయ్యో ఏం పర్లేదండి, మీకు తెలుసుగా నా గురించి. నేను చాలా పేషెంట్. ఎస్ ఎస్. ఇవిగోండి క్వశ్చన్ పేపర్స్. థ్యాంక్స్ అండి. ఇవి మీ ఆన్సర్ షీట్. చిట్స్ ఏం పెట్టలేదుగా? అసలు ఈ ఎగ్జామ్ ఏంటో తెలియదంటే మళ్ళీ దానికి చిట్స్ ఎలా పెడతాం? లేదండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. క్వశ్చన్స్ అయితే సింపుల్గానే ఉన్నాయి, పాస్ అయిపోవచ్చు. కానీ పాస్ అవ్వను. ఇప్పుడు తప్పు ఆన్సర్లు రాసి ఫెయిల్ అవుతా. తర్వాత గౌతమికి నచ్చజెప్పి ఆర్ముగం గారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్కూల్లో జాయిన్ చేస్తా. మీ ఫేస్ లో స్మైల్ చూస్తుంటే మీకు ఆన్సర్ తెలుసు అన్న విషయం నాకు అర్థమైంది. యా యా అవునండి. ఏ క్యారే కుచ్ బి नहीं आ रहे. వీడికి ఎగ్జామ్ దొబ్బినట్టే. విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్? హుస్సేన్ సాగర్. విచ్ ఇస్ ద లార్జెస్ట్ మ్యామల్? మై మమ్మ. హూ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఇన్సెప్షన్? బోయపాటి సీన్. भैया थोड़ा बताओ ना. మాది మీకు చూపిస్తే మాకు రావాల్సిన సీటు మీకు వస్తుంది. ఇంకా సీటు వాడికి రాదు, నాకు రాదు. మేడం అడిషనల్. ఏంటండి రిజల్ట్స్ ఇంకా రాలేదు? వస్తాలేవే, ఎందుకు అంత టెన్షన్? పాస్ అయిపోతాలే. పాస్ అవ్వకపోండి, అప్పుడు చెప్తాను. చూస్తావుగా. హలో ఆరావు. ఆ? ఆ, యూ. హలో, ఆర్ముగం ఎవరు? పిల్లాడు కదండి, మాటలు సరిగా ఇంకా రాలేదు. ఓహో, ఇంతకీ మా ఆయన రాసిన ఎగ్జామ్ రిజల్ట్? ఒకసారి వాళ్ళ స్కూల్కి రండి, మీతో మాట్లాడాలి. ఆ, ఓకే అండి. ఆ? ఆ, ఏంటి ఈవిడ ఇంత సీరియస్గా ఉన్నారు? మరి ఉండరా, ప్రిన్సిపల్ అన్నాక సీరియస్గానే ఉంటారే. నువ్వేం టెన్షన్ పడకు. సీట్ రాకపోవాలి. వస్తుంది వస్తుంది. చెప్పండి మేడం, మా ఆయన ఎగ్జామ్ పాస్ అయ్యాడా?
పాస్. మీ ఆయన పేరెంట్ అందరిలోకి టాప్ వచ్చాడండి. నాకు తెలుసండి. తాగండి. ఆ, మీరు కరెక్ట్ గా చూసారా? కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నా పేరు రవితేజ నన్నిమాల అండి. కరెక్ట్ గానే చూసుకున్నానండి. ఇదిగోండి, ఇదిగోండి మీ ఆన్సర్ షీట్. 103/100 ఏంటండి? ఇదేనా బీపీయా? కాదండి, మీ మార్కులు. ఏంది 100కి 103 వచ్చాయా? లార్జెస్ట్ ఓషన్ అంటే హుస్సేన్ సాగర్ రాశాను కదండి. మరి నాతో పసిఫిక్ అని స్పెసిఫిక్ గా చెప్పారు. అందరూ అదే రాశారు. మన హైదరాబాద్ లో సముద్రం లేదు. సముద్రం అంటే సాగరు, ఉన్నదల్లా హుస్సేన్ సాగరు. అందుకే ఈయన క్రియేటివిటీ నాకు నచ్చింది. క్రియేటివా? లార్జెస్ట్ మామల్ అంటే మా అమ్మని రాశాను కదండి. మరి నాతో బ్లూ వేల్ అని చెప్పారు. అందరూ అదే రాశారు. ఈయన మాత్రం అలా ఎందుకు రాశారో తెలుసా? చెప్పండి. ఏం చెప్పాలి? మామల్ అంటే పాలిచ్చి పెంచేది. ఒక బ్లూ వేల్ కన్నా కూడా పాలిచ్చి పెంచిన కన్న తల్లి పెద్దది అని ఇచ్చిన ఆన్సర్ లో మ్యారినోడెన్స్ అంత డెప్త్ కనిపించింది తెలుసా? నేమ్ 3 స్టేట్స్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని రాశాను కదండి. అక్కడే నచ్చారు. అందరూ యూపీ, ఏపీ, తెలంగాణ అని రాస్తే కానీ మీరు మాత్రం సైంటిఫిక్ గా 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చెప్పారు. ఇన్సెప్షన్ సినిమా డైరెక్టర్ బోయపాటి రాశారు కదండి. అది తప్పే, కానీ ఆ ఆన్సర్ కి తప్పుంటేనే రైట్. ఆయన ఇచ్చిన తప్పు ఆన్సర్ వల్ల ఆయనకి సినిమా నాలెడ్జ్ లేదని అర్థమైంది. అందుకేనే ఆయనకి ఎప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంపోరియం అంత సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. అలా చూసుకున్నా 100కి 100 రావాలి కానీ 103 రావడం ఏంటండి? 2 మార్క్స్ ఫర్ 2 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. వెరీ గుడ్ అండి. ఇంకో 1 మార్క్ మీరు ఎగ్జామ్స్ లో ఆన్సర్ చూపించినందుకు. చూపించినందుక. ప్రకాష్ సార్. ఎస్ మేడం. హే మామ్ సింగ్. హే మీరా, మీరు వైస్ ప్రిన్సిపల్ కదా? అవును, కానీ మీరు ఎగ్జామ్లో కాపీని ఎంకరేజ్ చేస్తారో చేయరో అని టెస్ట్ చేయడానికి అలా చేశాను. అరే నువ్వు వైస్ ప్రిన్సిపల్ వా లేదా కృష్ణానగర్ లో అవకాశాలు రాకుండా మిగిలిపోయిన జూనియర్ ఆర్టిస్ట్ వారా? ఏదైతే అది అయిందిలేండి. మొత్తానికైతే మన ఆరుగం గారికి సీట్ దొరికింది. ఆర్ముగా ఎవరు? అదే ఆరవ్. సో కంగ్రాచులేషన్స్. మీ అబ్బాయికి అడ్మిషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది తెలుసా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందా? ఇంకెన్ని ఉన్నాయి? తాతగారు ఆర్ముగం పుట్టగానే మీ పోలికలతో ఉన్నాడనే అభిమానంతో మీ పేరే పెట్టడం జరిగింది. మీ పేరు నిలబెట్టేవాడు అవుతాడు అనుకున్నాం కానీ పెట్టిన కొద్దిగేళ్లకే ఆర్ముగం పేరు ఒక ఇన్సెప్షన్. ఒక్క నిమిషం. ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ కోసం పేరు మారుస్తానని అనుకోలేదు తాతగారు. నన్ను క్షమించండి. ఏం అక్కర్లేదు. అసలు ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది ఆయన దగ్గర నుంచి. ఆయన నుంచా? ఆయన ఏం చేశాడు? ఆయన కాలం చేసి ఎంతో కాలం అయింది కదా. బతుకున్నప్పుడే ఓల్డ్ ఫ్యాషన్ గా ఆర్ముగం అని పెట్టుకోకపోతే స్టైల్ గా ఆరవ్ అని పెట్టుకుని ఉంటే ఆయన పేరు వీడికి పెట్టేసేవాళ్ళంగా. ఏంటి ఆ టైంలో ఆరవనే? ఏది ఒకసారి మీ తాతగారి పేరు చెప్పు. ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ. పర్లేదు చెప్పు. జేజే జగ్గయ్య. జే జగ్గయ్య. సింపుల్ గా జాకబ్స్ అని ఎందుకు పెట్టుకోలేదు మరి? సరే గాని ఇంతకీ మనవాడి పేరు ఎప్పుడు మారుస్తున్నారు? పేరు మార్పించడం అంత సింపుల్ అనుకున్నావా? ముందే నేను చెప్పిన ఆరవ్ అని పేరు పెట్టేస్తుంటే మనకి ఇన్ని తిప్పలు ఉండేవి కాదు కదా. ఆరవ్ గడు పెద్ద అయ్యేసరికి నా పేరు కూడా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుందేమో. అప్పుడు వాడు పుట్టవే బిడ్డకి నా పేరు పెట్టాలనుకున్నా పెట్టలేడు. ఇప్పుడు వాడి పేరుతో పాటు నా పేరు కూడా రవి నుంచి రాంబోగా మార్చేస్తే బెటర్. బెస్ట్. ఏంటి బెస్ట్? అసలు నీ పేరు కూడా గౌతమి నుంచి లేడీ గాగా మార్చేస్తా. అసలు నిన్ను కాదే ఆ ఇన్స్పెక్షన్ ఇన్సెప్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ని అనాలి. సర్లేండి మార్పిచ్చేసేయండి. ఏంటండి రవి గారు, ఎలా ఉన్నారు? ఏదో బాగానే ఉన్నాను సార్. ఎంపోరియం ఎలా నడుస్తుంది?
ఏమో అండి. ఏమోనా, అంత పెద్ద ఎంపైర్ ఏమైనా ఎంపైర్కి ఎంపైర్ మీరు మీరే ఇలాంటి ఎలా అండి? అది మాట్లాడడానికి వచ్చానండి. మా అబ్బాయి లేడు. ఆరుముఖం పేరు భలే గుర్తుందండి మీకు. మర్చిపోయే పేరా అండి అది? ఎంత దివ్యమైన పేరు. మా ఫ్యామిలీ మొత్తం సుబ్రహ్మణ్య స్వామి భక్తులం అండి. మా నాన్నగారు అది గ్రహించక నా పేరు సుబ్బు అని పెట్టాడు. నిజానికి మీరు నాకు ఎందుకు నచ్చారో తెలుసా? ఎంపోరియం వల్ల కాదు, ఈ కాలంలో కూడా మీ అబ్బాయికి ఆరుముఖం అనే దివ్యమైన పేరు పెట్టినందుకు. మీ చాయిస్లోనే మీ మీద రెస్పెక్ట్ నాకు బాగా పెరిగిపోయిందండి. ఓకే అండి, ఉంటాను. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? దేనివల్ల అయితే మీరు నాకు రెస్పెక్ట్ ఇచ్చారో అదే మార్చడానికి ఇక్కడికి వచ్చానని మీకు తెలిస్తే నా ముఖాన్ని 6 ముక్కలు చేస్తారని భయం వేసి. వాట్? పేరు మార్చేస్తున్నారా? ఎందుకు? ఏం చెప్పమంటారు లాయర్ గారు, స్కూల్లో అడ్మిషన్ కోసం లక్షల ఫీజే కట్టాలనుకున్నా. లక్షణమైన పేరు కూడా మార్చాల్సి వస్తుందని అనుకోలేదు. అందుకే ఆరుముఖం నుంచి ఆరవకి మార్చాల్సి వస్తుంది. పేరెందుకండి మార్చడం? స్కూలే మార్చొచ్చుగా. మీరు ఈ సలహా ఇచ్చారని మా ఆవిడికి చెప్పాననుకోండి, లాయర్నే మార్చేయమంటుంది. ఓ, మురుగేశా. అందుకేనా ఈ మధ్య చాలా కేసులు నేమ్ చేంజెస్ అని వస్తున్నాయి, కానీ అందరూ అసలైన రీజన్ చెప్పకుండా ఏవేవో సిల్లీ రీజన్ చెప్తున్నారు. సరే అండి, ఆ నేమ్ ఏదో కొంచెం మార్చేసి ఇస్తే నేను వెళ్ళి ఎంపోరియం తెరుచుకుంటా. ఓకే, ఆధార్ కార్డు మెయిల్ చేయండి, ఫోటోషాప్లో పేరు మార్చి ప్రింట్ తీసిస్తా. ఓ సింపుల్ ప్రాసెస్, ఇప్పుడే చేస్తా. ఎహే, పేరు మార్చడం అంత సింపుల్ అనుకుంటున్నారా? స్టాంప్ పేపర్ అఫిడవిట్లు తయారు చేసి 3 విట్నెస్ గెస్ట్ ఆఫీస్ లో సైన్ చేయించి మీ అబ్బాయి నేమ్ చేంజ్ కరెక్ట్ రీజన్ తో జస్టిఫై చేస్తే ఒక 6 months లో రివైజ్ డాక్యుమెంట్ వస్తాయి. మరి ఈ గ్యాప్ లో మేమేం చేయాలండి? ఆరుముగాన్ని ఆరోగ్య ఎలా పిలవాలో అలవాటు చేసుకో. ఓహో, అంతేకాదు, నేమ్ చేంజ్ కి స్కూల్ అడ్మిషన్ కారణం అని చెప్తే నిన్ను, నీకు లాయర్ కూడా నన్ను 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేసే ఛాన్స్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం రీజన్ చెప్పమంటారు? అదే ఆలోచించాలి. అసలు ఇంతకీ మీ అబ్బాయికి ఆరుముఖం అనే పేరు ఎందుకు పెట్టారు? అంటే మా తాతగారి పేరండి ఆరుముఖం, అదే నచ్చి మా ఓడికి పెట్టుకున్నాను. ఓహో, అసలు ఆయన మీ తాతయ్య కాదు, మీ తాత ఎవరో ఆరవ్ అని చెప్తే. సార్ సారీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి సార్? వేరే ఆప్షన్ ఏమి లేదా సార్? లేదు. ఓకే, మీరు కూడా నేమ్ మార్పించడానికి వచ్చారండి? అవునండి. ఓ, మీ పిల్లల పేరు మార్పించడానికా? మా అబ్బాయి పేరు దామోదర్, ఇప్పుడు డోప్ డానీగా మార్పించడానికి వచ్చానండి. డోప్ డాడీయా? మా అమ్మాయి పేరు వనజాక్షి, వ్యాలంటైన్ గా మార్చడానికి వచ్చా. వ్యాలంటీనా ఏంటండి? మీరు కూడా స్కూల్ అడ్మిషన్ కోసమా? ఏది ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్ అదేనా? కాదండి, అది 1 second. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ రిజర్వాయర్ డాగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. అబ్బో, మరి మీది? నాది షట్టర్, ఒక నిమిషం అండి. నాది షట్టర్ ఐలాండ్ గుడ్ ఫిలాస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓహో, ఇంతకీ మీ పేరు? కామేశ్వరి. కామేశ్వరియా? అది అమ్మాయి పేరు కదా? కదా, అందుకే మార్పిస్తున్నాం. మా నాన్నకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే ఆవిడ పేరు తీసుకొచ్చి నాకు పెట్టాడు. ఓహో, కనీసం కామేష్ అని పెట్టుండాల్సింది. ఎగ్జాక్ట్లీ, అందుకే కామేష్ని మార్పించడానికి వచ్చాను. వచ్చారా? మన ఆరుముఖం గడి పేరు మారిపోయినట్టే కదా. ముందు ఆరుముఖం నుంచి ఆరోకి మనం అలవాటు పడాలి. చేసుకుందాంలే గాని పేరైతే మారిపోయినట్టే కదా. పేరు మార్చడం అంటే బట్టలు మార్చడం అంత ఈజీ కాదు. వాడికి ఏమైనా ఓటర్ ఐడి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా? జస్ట్ ఆధార్, బర్త్ సర్టిఫికేట్ అంతే కదా. ఇప్పటికి ఇవే, దీనికే నాకు దోలు తెరిపింది. రేపు పొద్దున కాలేజ్ అడ్మిషన్ కోసం ఫ్యాన్సీగా ఉండాలని పేరు మార్చాలంటే నా వల్ల కాదు. సరే గాని పేరు మారిందా లేదా ముందు చెప్పండి. అండర్ ప్రాసెస్ లో ఉంది, ఇంకో 6 months పడుతుందంట. 6 months? అంత టైం ఏంటండి? మార్పిస్తున్నారు, అదే ఎక్కువ. అంటే ఏంటి, పేర్లు ఎవరు మార్చుకోరా?
మార్చుకుంటారు, కానీ స్కూల్ అడ్మిషన్ కోసం పేర్లు మార్చుకోరు. మరి మీరేం చెప్పారు? ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యేసి వస్తా. ఏంటి ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఫ్రెష్ అయ్యారా? అయ్యాను. ఇంతకీ రీజన్ ఏం చెప్పారు? ఏం చెప్పాలి? పొయ్యి మీద పాలు పొంగిపోతుంది చూడుపో. పొంగి పొర్లి మాడిపోయినా నాకు అవసరం లేదు. ముందు రీజన్ ఏం చెప్పారో నాకు చెప్పండి. అంటే అది చెప్పండి. ఐడియా నాది కాదు, లాయర్ది. ఏది ఆ లాయర్ సుబ్బుయేనా? చెత్త చెత్త ఐడియాలు ఇవ్వడంలో వాడు దిట్టని నాకు తెలుసు, కానీ ముందు ఐడియా ఏంటో చెప్పండి. అది చెప్పండి. అది చెప్పండి. అది నీకు. నాకా? ఇంకా రీజన్ చెప్పకుండానే ఎంత షాక్ అవుతావేంటి? నాకని మొదలు పెట్టారంటే నాకు సంబంధించిందే కదా, చెప్పండి. నీకు ఆర్ముగం అనే పేరు నోరు తిరగదు అని చెప్పమన్నాడు. అదేంటి సార్? ఒక తల్లి తన కన్న బిడ్డని పేరు పెట్టి పిలవలేకపోవడం ఎంత పెద్ద తప్ప ఆలోచించండి. మరి పేరు పెట్టేటప్పుడు చూసుకోలేదా అని అడిగితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు పెట్టింది మీరు, మీ తాత పేరు కాబట్టి. అందుకని మా ఆవిడికి పలకదా? పలకలేకపోతుంది, అదే అలవాటు అయిపోతుందిలే అనుకుంది. ఇప్పుడు మన పిల్లల్ని మనం ముద్దు పేరు పెట్టి పిలుచుకోము, అలాగే మీ ఆవిడ కూడా ఆర్ముగాన్ని ఆరవ్ అనే ముద్దు పేరుతో పిలుస్తుంది. అదే అలవాటు అయిపోయి ఇప్పుడు ఆ పేరు మార్చేసి ఆరవ్ అని పెట్టాలనుకుంటారని చెబుతాం. వేరే ఆప్షన్ ఏం లేదా సార్? లేదు. అంతా ఓకే గాని ఆ నోరు తెరకపోవడం నాకెందుకు, మీకని చెప్పుకోవచ్చుగా. అయినా మీకు వేరే రీజన్ దొరకలేదా? ముందేమో కావాలని ఎగ్జామ్ లో తప్ప ఆన్సర్స్ రాశారు, లక్కీగా పాస్ అయ్యారు కాబట్టి సరిపోయింది. హలో, కష్టపడి చదివి రాసి పాస్ అయితే లక్కీగా పాస్ అయినా అంటావా? లక్కీగా పాస్ అవడం అంటే 100కి 35, 36 రావడం. కష్టపడి పాస్ అయినా కాబట్టి 100కి 103 వచ్చాయి, మర్చిపోకు. బంగారం లాంటి మా తాతగారి పేరు బలవంతంగా మార్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినందుకు నీ సైడ్ నుంచి కూడా ఏదో ఒక సాక్రిఫైస్ ఉండాలి కదా. సర్లేండి, ఏదో ఒకటి. మొత్తానికి మన ఆరోగ్యం గాడికి, అదే ఆరోగాడికి పేరు మారిపోయింది కదా. నువ్వు హ్యాపీగా? స్కూల్లో అడ్మిషన్ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? వెళ్ళి ఎంపోరియం తెరుచుకోవాలి. మీ ఎంపోరియం గోల్ ఆపి ఒకసారి ఆ ఇన్సెప్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ కి కాల్ చేయండి. వసేయ్, వాడికి అడ్మిషన్ వచ్చాక స్కూల్లో ఫీజు కట్టాలి. అప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంపోరియం తెరవాలి. ముందు మీరు ఫోన్ చేయండి. ఇది మారదు. హలో హలో హలో, నేను రవీన్ మాట్లాడుతున్నాను. మొన్న మా అబ్బాయి అడ్మిషన్ కోసం వచ్చాను కదా. చూడండి, మీకు నిజం చెప్పాలి. నేను చెప్పానని చెప్పకండి. ఏంటిది? ఈ స్కూల్లో జాయిన్ చేస్తే ఊరికే డబ్బు వేస్ట్ తప్ప ఏముండదండి. నా మాట విని ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, పని అయిపోతుంది. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నాను కదా మీ డౌట్. నేను ఇక్కడ పనిచేసే వాచ్మెన్ ని. పాపం మీ ప్రైవేట్ స్కూల్ వలలో పడి మీలాంటి ఎంతో మంది అమాయకుల్ని పిండేస్తున్నారు. లక్కీగా ఫోన్ మోగానే నేనెత్తాను. నా మూలంగా ఒక కుటుంబం బతికిపోయినా అదే నాకు సంతోషం. విన్నావా? థ్యాంక్స్ అమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఒక నిమిషం ఆగండి. మీ పేరేంటి? చెప్పండి, మీ పేరేంటి? నా పేరని చెప్పాలా మీకు? ఎందుకంటే నేను పీకించేస్తాను కాబట్టి. నీకు ఇన్సెప్షన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసే అర్హత లేనే లేదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే? మీరు ఆగండి. ఒక బెండకాయని కొనాలంటేనే దాన్ని విరిచి చూస్తాము, అలాంటిది మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయించాలంటే ఆ మాత్రం ఆలోచించమా? మేమేం చేయాలో మాకు బాగా తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ మా టెస్ట్ లో పాస్ అయ్యారు. అసలు మా స్కూల్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అని టెస్ట్ చేశా. ఈ టెస్ట్ లో కూడా మీరు పాస్ అయ్యారు. అంటే ఇప్పుడు వరకు వచ్చిన వాయిస్ నేనే మిమిక్రీ చేశా. ఇదిగోండి, మా ప్రిన్సిపల్కి ఇస్తున్నాను, మాట్లాడండి. ఇదిగోండి మేడం. హలో హలో, రవి గారు చెప్పండి. అదే మేడం, మా అబ్బాయి అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తే. యా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. కాకపోతే ఒక చిన్న టెస్ట్ పెట్టాలి. ఇంకేం చేస్తారు? మొన్ననే చేశారు. అది మీకు, మరి ఇప్పుడు మీ బాబుకి.
ఈ వయసులో మావాడికి ఏం టెస్ట్ చేస్తారు? ఓ బ్లడ్ టెస్టా? చూడండి, మంచి చదువు చెప్పించాలని మీకు, చెప్పాలని మాకు ఉంటే సరిపోతుందా? చదువుకోని వాడి కూడా ఉండాలి కదా. అయితే అందుకని ఆ బాబుని టెస్ట్ చేయాలి అంటున్నాను. ఏం టెస్ట్ చేస్తారండి వాడికి? రవి గారు, చిన్నప్పుడు మెదడు షార్ప్గా ఉంటుంది, పెద్దయ్యాకే మొద్దు బారిపోతుంది. అవునండి, మిమ్మల్ని చూస్తే నిజం అనిపిస్తుంది. ఆ? అదే ఇప్పుడు మా బాబుకి ఏం ప్రిపేర్ చేయాలి? రవి గారు, ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ అయ్యే వయసు కాదండి. డైరెక్ట్గా ఇక్కడ పట్టుకొచ్చేయండి, ఇక్కడే చూసుకుందాం. ఆంటీ కాదురా, మేడం అని పిలవాలి. చెప్పు, నీ పేరేంటి? చెప్పు, నీ పేరేంటి? ఆర్ముగం కాదు, ఆరవ్. నా పేరు ఆర్ముగం కాదు, ఆరవ్. ఆరుముఖం కాదు, ఆరవ్వా? అదేంటి? అదేనండి, వాడి పేరు ఆరవ్ అని చెప్తున్నాడు. మరి ఆరుముఖం కాదు. మరి ఆరుముఖం కాదని చెప్పాడు. మేము కూడా అదే చెప్తున్నాం కదా, వాడి పేరు ఆర్ముగం కాదు, ఆరవ్. వాట్ ఈజ్ యువర్ ఏజ్? నాన్న 2 ఫింగర్స్ చూపించి 3 అంటావేంటి? నో నో, వాడి ఇంకో హ్యాండ్ లో 1 ఫింగర్ ఉంది చూడండి. ఓ, నేను వాడిని టెస్ట్ చేద్దామని చూస్తే వాడు నన్నే టెస్ట్ చేస్తున్నాడు. స్మార్ట్ కిడ్. దీనికి ఏమైనా మెంటలా? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్? బ్రింజాల్. వీడికి సీట్ వచ్చినట్టే. నాన్న, ఆవిడ అడిగింది ఫ్రూట్ పేరు, వెజిటబుల్ పేరు కాదు. బ్రింజాల్ యాక్చువల్లీ ఫ్రూటేనండి. మనమే వెజిటబుల్ అంటూ ఉంటాం. బొటానిక్ టౌన్స్ లో ఇట్స్ అ బెర్రీ. వంకాయని ఫ్రూట్ అంటదేంటి? ఎరి ఫ్రూట్. 2 తర్వాత ఏమొస్తుంది? డోనమాన్. ఇంకా మనకి సీట్ వచ్చినట్టే. వావ్, వాట్ ఏ క్రియేటివ్ ఆన్సర్. మొన్న మీ నాన్న లార్జెస్ట్ ఓషన్ అంటే హుస్సేన్ సాగర్ అన్నాడు. ఇప్పుడు నువ్వు 2 తర్వాత ఏమొస్తుంది అంటే డోరెమాన్ అంటున్నావు. అందరూ పిల్లలు 2 తర్వాత ఏమొస్తుంది అంటే 3 వస్తుంది అని చెప్తారు. కానీ నువ్వు 2 తర్వాత టీవీలో డోరెమాన్ వస్తుందని చెప్పావు చూడు, అన్నీ నానపోలికలే. ఈడిచ్చే నాన్ సింగ్ ఆన్సర్లని సింక్ చేసుకొని మరీ పొగుడుతుంది చూడు. మీ అబ్బాయి ఈ టెస్ట్ లో కూడా పాస్ అయిపోయినట్టేనండి. ఒకసారి మీ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవ్వండి. అది మర్చిపోయామండి, ఇంట్లో ఉంది. ఏవండి? నెక్స్ట్ టైం పట్టుకొస్తానండి. అదేంటండి, ఈమెయిల్లో స్పెషల్ గా మెన్షన్ చేశాను కదా. పోనీ డిజిటల్ కాపీ అని చూపించండి ప్లీజ్. నా దగ్గర ఎక్కువ టైం లేదు, వేరే కిడ్స్ కూడా వెయిటింగ్ అండి. కానివ్వండి. హే, ఉంది. ఇదిగండి. వాట్? మీ అబ్బాయి పేరు ఆరవ్ కాదు, ఆరుముఖమా? ఈ ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చీట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ అడ్మిషన్ క్యాన్సిల్. ఈ ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చీట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ అడ్మిషన్ క్యాన్సిల్. అయ్యో లేదండి, వాడి పేరు ఆరవ్వే. నేమ్ చేంజింగ్ ప్రాసెస్ లో ఉంది. కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను. ఏం చూపిస్తుంది? ఇదిగోండి. ఇంతకీ పేరెందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఆర్ముగం అని పలకడానికి నోరు తిరగట్లేదండి. ఇప్పుడు బానే పలికేరుగా. నేను కూడా అదే చెప్తున్నానండి మా ఆయనకి. ఆ మృగం అని కరెక్ట్ గానే పలుకుతున్నాను కదా అని. ఏ మృగం? ఆ మృగం. ఓహో, అంటే నేనే తప్పుగా విన్నానా? మురుగేశ, నన్ను క్షమించు, నీ పేరు తప్పుగా పలుకుతున్నాను. సో మీరు పేరు పలకలేకపోతున్నందుకే పేరు మారుస్తున్నారు. వేరే ఆప్షన్ ఏముంటుంది చెప్పండి? సరేలేండి, ఏదైతే ఉంది బాబు పేరు అయితే ఆరవ్గా మారిపోతుంది కదా. పక్కా మారిపోతుందండి, చూసారు కదా. ప్రకాష్ సార్, ఇది వెరిఫై చేయండి. ఓకే మ్యామ్. అయ్యో, మీరు హెల్పింగ్ టెస్ట్ లో కూడా పాస్ అయ్యారు. ఇంతకీ మీరు ఫీజు ఇన్స్టాల్మెంట్లు కడతారా, సింగిలా? 2 లక్షలు సింగిల్ ఇన్స్టాల్మెంట్లో కట్టే సత్తా నాకు లేదు. సింగిల్ ఇన్స్టాల్మెంట్ అయితే 2 లక్షలు కట్టక్కర్లేదండి. జస్ట్ 1,90,000 కడితే సరిపోతుంది. 2 lakhs నుంచి 1,90,000, 10,000 రూపీస్
వాటే డిస్కౌంట్, సూపర్. సో మీ అబ్బాయి సీట్ కన్ఫర్మ్ చేయాలంటే రేపు మార్నింగ్ కల్లా ఫీజు పే చేయండి, ఓకేనా? రేపు మార్నింగ్ కల్లానా? లేకపోతే లేకపోతే ఏముందండి, మీ అబ్బాయికి రావాల్సిన సీటు నెక్స్ట్ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళకి వస్తుంది. ఇదే నీకు దొరికిన చివరి అవకాశం. కట్టేస్తానండి. ఇంతకీ ఎప్పుడు ఇస్తున్నారండి? ఏంటది? 1,90,000. ఏంటి 1,90,000 ఒకేసారి ఇచ్చేయాలా? ఎలా అవుతుంది? జాగ్రత్త చూసుకో. నా మీద కోపంతో పడేస్తున్నావా? వాపే ప్లీజ్. ఎలాగైనా మనం మొత్తం అమౌంట్ కట్టాల్సిందే. అదేదో ముందే కడితే 10,000 తగ్గుతుంది కదండి. ఆ మిగిలిన డబ్బుతో మనోడికి యూనిఫామ్, బుక్స్ కొనొచ్చు. అంటే ఇవన్నీ ఫీజులో భాగం కదా? కాదు. ఒకేసారి అంత మనీ పే చేయడం కంటే 10,000 ఎక్కువైనా పర్లేదు, మెల్లమెల్లగా పే చేయొచ్చు కదా. మీకు డబ్బులు ఎక్కువ ఇలా మాట్లాడుతున్నారు. 10,000 అంటే మాటలా? ఎక్కువై కాదు, తక్కువై. నువ్వు ఆ 10,000 గురించే చూస్తున్నావు. నేను కట్టాల్సిన 1,90,000 గురించి ఆలోచిస్తున్నా. అయినా ఎక్కడి నుంచి తేవాలి అంత డబ్బు? ఒక పని చేయి, నీ మంగళసూత్రం తాకట్టు పెట్టి. చిచి, అవేం మాటలు? అయినా ఉందిగా ఎంపోరియం, డబ్బులు ఎందుకు లేవు? మొన్నటి వరకు ఎంపోరియంకి వెళ్తానంటే అడ్డుకొని, స్కూల్ అడ్మిషన్ వచ్చేంత వరకు వద్దని వచ్చే గిరాకీ అంతా పోగొట్టి, ఇప్పుడేమో ఎంపోరియం ఉంది కదా అంటావా? ఆర్ముగం గాడి, అదే ఆరవ గాడి భవిష్యత్తు కోసం తప్పదండి. సర్లే, ఇప్పుడేంటి 10,000 సేవ్ చేసుకోవడానికి 1,90,000 కట్టాలంటావు? అవునండి, మీరే ఆలోచించండి. ఆ మిగిలిన డబ్బులతో బస్ ఫీజు కట్టొచ్చు. అంటే అవి కూడా ఇంక్లూడ్ కాదా? అది ఎలా ఇంక్లూడెడ్ అండి? చూడలేదా మీరు స్కూల్ ఫీజు స్ట్రక్చర్ అంట. అయ్యో ఒసేయ్, ఇప్పటికైనా అర్థం చేసుకోవే. నన్ను చూడు, జిల్లా పరిషత్ స్కూల్లో చదివి ఇంత స్థాయికి వచ్చాను. అంతెందుకు, సచిన్ టెండూల్కర్ తెలుసా? బ్యాక్ బెంచరే. బిల్ గేట్స్ బ్యాక్ బెంచరే. ఏఆర్ రామన్ స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి ఎంత స్థాయికి వచ్చాడో చూడు. గొప్ప గొప్పలు పెద్ద పెద్ద పేరున్న స్కూల్లో చదువుకోలేదే. అయినా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏసీ రూమ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ కాదే. వాడికి కట్టే ఫీజు ఏదో వాడి మీద ఎఫ్డీ వేస్తే పెద్దనకు వాడికే ఉపయోగపడుతుంది కదా. చూడండి, మిమ్మల్ని మీ నాన్న చదివించే స్తోమత లేక చదివించలేదు. మనకి ఉండి కూడా చదివించకపోతే ఎలా అండి? చాలా మంది గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకోకపోవచ్చు, కానీ ఈ కాలంలో పెద్ద స్కూల్లో చదువుకోవడమే గొప్ప. మన పిల్లలు గొప్పగా బతకాలనుకోవడం తప్ప. నీకెంత చెప్పినా అర్థం చేసుకోగాని 10,000 ఎక్కువైనా పర్లేదు, ఇన్స్టాల్మెంట్లో కడదామే. అరే 10,000 మిగులుతాయంటే వినరేంటండి మీరు? ఆ డబ్బులతో పిల్లాడికి ఎగ్జామ్ ఫీజు, యాక్టివిటీస్ కి కట్టుకోవచ్చు. ఏంటి అది కూడా ఇంక్లూడ్ కాదా? లేవండి. మరి ఎందుకు కట్టాలా 1,90,000 ఫీజు? నేను కట్టబా. కట్టరా? ఒక్క రూపాయి కూడా కట్టను. అబ్బా, పిచ్చిది. దీనికి తెలియని విషయం ఏంటంటే అసలు మనం డబ్బులు కట్టమని. రేపు మార్నింగ్ లోపల కట్టకపోతే మనం ఎస్కేప్ అయిపోతాం, వేరే ఎవడో బుక్ అయిపోతాడు. అప్పుడు నా కొడుకుని చక్కగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్కూల్లో జాయిన్ చేస్తా. 2 లక్షలు నర్సరీ కాదు కదా, మొత్తం ఎడ్యుకేషనే కంప్లీట్ చేయిస్తా. ఏమండి, ఫీజు కట్టేశారా? ఎప్పుడో కట్టేశా. ఏది రిసిప్ట్ చూపించండి. అంటే నా ఉద్దేశం మనీ అరేంజ్ అయింది, ఇంకా ఫీజు కట్టాలని. మనీ అరేంజ్మెంట్ అంటే ఏం చేశారు? అంటే 1,00,000 క్యాష్ ఉంది, అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమన్నాను. 30,000 మా ఫ్రెండ్ అడిగాను, ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మరి మిగతా 60,000? 60,000 ఆల్రెడీ నా అకౌంట్లో ఉంది, టెన్షన్ ఎక్కర్లేదు. జస్ట్ 60,000 ఉంచుకొని ఫీజు కట్టేశారా అంటే కట్టేశారని అబద్ధం చెప్తారా? పొద్దున్నెప్పుడో వెళ్ళి ఇప్పుడు వచ్చి అసలు ఈ రోజంతా ఏం చేశారు? టైం పాస్ చేసానే, ఫ్రెండ్ తో మ్యాట్ని సినిమాకి వెళ్ళొచ్చా. మీరు వెళ్ళొచ్చినా వెళ్ళొస్తారు. మొదటి నుంచి చూస్తున్నాను, మీకు మన అబ్బాయి ఎడ్యుకేషన్ కంటే మనీ సేవింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. డబ్బులు సంపాదించడం అంత ఈజీ అనుకున్నావా? సంపాదించమని చెప్పలేదు, ఇప్పటికి జస్ట్ అరేంజ్ చేయమని చెప్పాను. అరేంజ్ అంటే ఎలా చేయాలి? ఎవరిస్తారు అంత డబ్బు? సరే, ఇప్పుడు గొడవ పడడానికి కూడా టైం లేదండి. మీరు వేసిన డబ్బులు అకౌంట్ లో పడడానికి ఎంత టైం పడుతుంది? ఒక 48 అవర్స్ లో ఎప్పుడైనా పడచ్చు. 48 అవర్సా? రేపు మార్నింగ్ లోపు ఫీజు కట్టాలండి. మరి ఏం చేయను? సరే, పని చేద్దాం. ఇన్స్టాల్మెంట్ ప్లాన్ లో అయితే వాడి సీట్ కన్ఫర్మ్ అవ్వడానికి ఇప్పుడు జస్ట్ 50,000 కడితే సరిపోతుందండి. అకౌంట్ లో 60,000 ఉందన్నారు కదా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 50,000 కట్టేసేయండి. ఎందుకు లేవే, ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. 10,000 అంటే మామూలు విషయమా? లేట్ అయినా సింగిల్ ఇన్స్టాల్మెంట్ కట్టేద్దాం. ఇంకా లేట్ అయితే ఉన్న సీట్ కూడా పోతుందండి, కట్టేసేయండి ముందు మీరు.
తీయండి ఫోను. ఇంకా ఆలోచిస్తారేంటండి? పంపండి మనీ. 2 లక్షలే. 2 లక్షలే, కాకపోతే ఇప్పటికి 50,000 పంపించండి. ఇన్కరెక్ట్ పిన్ అంట. ఏంటి రాంగ్ పిన్? మీరు కావాలని రాంగ్ పిన్ ఎంటర్ చేశారు కదా, కరెక్ట్ గా చేయండి. ఇన్కరెక్ట్ పిన్ అంటుంది. ఏంటి మీ ప్లాను? 3 సార్లు ఇన్కరెక్ట్ పిన్ కొట్టి అకౌంట్ ఫ్రీజ్ అయ్యాక తప్పించుకుందామనే కదా? చంపేస్తాను. మన ప్లాన్ దీనికి ఎలా తెలిసిపోయింది? ఆలోచించి కరెక్ట్ గా టైప్ చేయండి. ఒసే ఆర్మూగా చూడు, డైనింగ్ టేబుల్ కేసాడు. వీడు చూపించేద్దాం. ఇదిగో అయ్యిందా? అయిపోయింది. అమ్మయ్యా, 6వ గాడికి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. పిచ్చిది స్క్రీన్ షాట్ చూసే నమ్మేసింది. ఆర్ముగాడు గవర్నమెంట్ స్కూల్, ఆర్ముగాడు గవర్నమెంట్ స్కూల్, ఆర్ముగాడు. లాస్ట్ 1 వీక్ ఎంపోరియం ఓపెన్ చేయకపోయేసరికి ఫుల్ లాస్ వచ్చింది. ఈ ఆర్ముగం గారు అడ్మిషన్ వల్ల నా ఎంపోరియంకి బొక్కపడింది. ఎలాగైనా ఆ బొక్కను పూడ్చేయాలి. హలో రవి గారు, ఇదే మీ నుంచి చివరి ఫోన్ కాల్. అయ్యో మేడం, నిన్న ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకున్నా మేడం. పొద్దున్నే చూసేసరికి అవలేదని తెలిసింది. సారీ మేడం. చచ్చా, అనవసరంగా మా ఆర్ముగం అదే ఆరోగాన్ని మీ స్కూల్లో అదే ఒక్క నిమిషం. అదే మీ స్కూల్లో జాయిన్ చేయలేకపోయానండి. పోనీలేండి, మా కష్టాలు ఏదో మేము పడి గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తా. పొద్దున్నే భలే జోకులేస్తున్నారు రవి గారు. మీ అబ్బాయికి అయితే సీట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిపోయిందా? అలా ఎలా? అలా ఎలా అంటారండి? మొత్తం ఫీజు సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో 1,90,000 కట్టేశారుగా. నేనా? మీరంటే మీరు కాదు, మీ ఆవిడ. సీట్ అయితే కన్ఫర్మ్ అయింది కదా. ఒక్క నిమిషం ఆగండి, బతుకుంటే మళ్ళా కాల్ చేస్తా. ఇది ఓసే మనోడు ఫీజు కట్టేసావా? మరి ఏం చేయమంటారు? ఫస్ట్ ఏమో 2 చీటీల్లోనూ గవర్నమెంట్ స్కూల్ అని రాసి నన్ను మోసం చేశారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ లో అన్ని ఆన్సర్స్ తెలిసినా తప్పించుకుందామని తప్పు ఆన్సర్స్ రాశారు. నిన్న కూడా మీరు డబ్బులు పంపించారంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. అందుకే నైట్ స్కూల్ కి ఫోన్ చేసి స్టేటస్ కనుక్కున్నా. వాళ్ళేమో డబ్బులు ఇంకా రాలేదన్నారు. అందుకే నేనే కట్టేశా. ఎలా కట్టేసావే? ఎలా అంటే మీరిచ్చిన హింట్ వల్లే. నేనిచ్చిన హింటా? అది ఆయన ఎక్కడి నుంచి కావాలి అంత డబ్బు? ఒక పని చేయి, నీ మంగళసూత్రం తాకట్టు పెట్టు. మంగళసూత్రం గోల్డ్ అయితే ఏంటి, పసుపు తాడైతే ఏంటండి? కానీ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ అలా కాదు కదా. అందుకే తాకట్టు పెట్టేసి ఫీజు కట్టేశా. అడ్మిషన్ కోసం మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేసావా?